హాయ్ అండి. ఈరోజు నేను టేస్టీ పోషక విలువలు కలిగి ఉన్న సాంబార్ రైస్ చూపిస్తాను అండి. ఇది ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడైనా లేకపోతే టైం సరిపోకపోయినా ఇలా చేసుకుంటే కూర ముక్కలు, పప్పు, అన్నం అన్నీ వన్ పాట్ వన్ షాట్‌లో రెడీ అయిపోతుందండి. అది చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ కాస్త కొంచెము నెయ్యి వేసుకుని తిరగమాత గింజలు, పల్లీలు అన్నీ వేసి దోరగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలన్నీ వేసి మీల్ మేకరు, బఠాణీ, ఉల్లిపాయ, టొమాటో అన్నీ మనకి ఏం నచ్చితే ఆ కూర ముక్కలన్నీ వేసేసుకుని కాస్త ఉప్పు, పసుపు, కాస్త 3 స్పూన్స్ సాంబార్ పౌడర్, ఒక 4 స్పూన్స్ చింతపండు గుజ్జు వేసి చక్కగా ఇలా వాటర్ నేను 2 గ్లాసెస్తో చేస్తున్నాను. 2.5 గ్లాసెస్ 2 గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ కందిపప్పుతో చేస్తున్నానండి. సో దాంతో 2.5కి 5 గ్లాసెస్ వాటర్ పోసాను. పప్పు బదులు నాకు ఉడికించిన పప్పు ఉంది వేసేసాను. లేని వాళ్ళు హాఫ్ కప్పు కందిపప్పుతో సహా బియ్యాన్ని కడిగి పెట్టుకుని వేసుకుని ఇలా 2 విజిల్స్ వచ్చారు కుక్ చేసుకుంటే చూడండి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ.